మీకు తెలుసా షియోమి బ్రాండ్ మొబైల్ సేలింగ్ విషయంలో వరల్డ్ లోనే థర్డ్ ప్లేస్ లో ఉంది. ఎందుకున్నదండి, ఇలాంటి మంచి మంచి మొబైల్స్ తీసుకొస్తాయి. ఫస్ట్ ప్లేస్ ఇంకా సెకండ్ ప్లేస్ అయితే సామ్సంగ్ ఇంకా యాపిల్ వాళ్ళు షేర్ చేసుకున్నాయి. కాకపోతే షియోమి వాళ్ళు తీసుకొచ్చినంత మంచి మంచి మొబైల్స్ అయితే ఈ రెండు బ్రాండ్స్ కూడా తీసుకురాలేవు. నేను ఏం చెప్తున్నానంటే ఐఫోన్ 17 సిరీస్ లో బేస్ మోడల్ ఉంటుంది కదా, అది 80,000కి వస్తుంది. అదే సామ్సంగ్ S25 సిరీస్ లో కూడా బేస్ మోడల్ వచ్చేసి 80,000 కి తీసుకొస్తున్నారు. కానీ షియోమి 17 సిరీస్ లో హయ్యర్ వేరియంట్ ప్రో మ్యాక్స్ ఉంటుంది కదా, దాన్ని 75,000కి తీసుకొస్తున్నారు. అది కూడా 12GB 512GBని. ఈ వీడియోలో షియోమి 17 ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి కొంచెం పొడుగా కనిపిస్తుంది. బాక్స్ వైట్ కలర్ లో అయితే కనిపిస్తుంది. బాక్స్ పైన షియోమి 17 ప్రో మ్యాక్స్ అని అయితే కనిపిస్తుంది. అండ్ లైకా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. ఓపెన్ చేస్తే రెండు కంపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. పైన కంపార్ట్మెంట్ లో వచ్చేసి మరొక బాక్స్ ఉంది, దాంట్లో కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. దాని కిందనే మొబైల్ అయితే ఉంది. కింద కంపార్ట్మెంట్ లో వచ్చేసి 100W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న క్లిప్ ని యాడ్ చేస్తున్నాను. ప్రో వర్షన్ లో కూడా సేమ్ ఇదే కంటెంట్ ఉంటుంది, కాకపోతే పైన బాక్స్ పైన మ్యాక్స్ ఒకటి మిస్ అవుతుంది. మొదటిగా ఈ మొబైల్ యొక్క డిజైన్ వచ్చేసి సేమ్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ని కాపీ చేసినట్టుగా అనిపిస్తుంది. చాలా మంది ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ డిస్ప్లే లో ఐఫోన్ కెమెరా సెటప్ ని పెట్టేసి ట్రోల్ చేస్తున్నారు. ఒక్క ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రైస్ కి ఈ మొబైల్స్ అయితే రెండు వస్తాయి. ఈవెన్ ఫ్యూచర్స్ పరంగా చూసుకున్నా కూడా దీనికైతే ఖచ్చితంగా పోటీ ఇస్తుంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఐఫోన్ కన్నా దీంట్లోనే ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ డిస్ప్లే. దాంట్లో ఈవెన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. స్పెషల్ గా ఈ మొబైల్ కి సంబంధించిన ఒక బ్యాక్ కేస్ ఉంటుంది, దాంట్లో గేమ్స్ కి సంబంధించిన బటన్స్ కూడా ఉంటాయి. ఈ కేస్ వేయగానే ఫ్రంట్ డిస్ప్లే ఆఫ్ అయిపోయి బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. సూపర్ మారియో కానీ గెలాక్సీ ఫైట్ లాంటి గేమ్స్ అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు. బట్ ఇప్పుడున్న కిడ్స్ మాత్రం లేటెస్ట్ గేమ్ బాక్స్ లో అయితే ఆడుతున్నారు. వీటన్నిటిని రీప్లేస్ చేస్తూ షియోమి మాత్రం కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. అయితే దీంట్లో సూపర్ మారియో గేమ్ అయితే చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ డిస్ప్లే వీళ్ళకైతే కొత్త ఏం కాదండి, షియోమి 11 లో కూడా సేమ్ ఇదే డిస్ప్లే తీసుకొచ్చారు, కాకపోతే కొంచెం చిన్న సైజ్ ఉండేది. ఈసారి పెద్ద డిస్ప్లే తో తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న ఈ పౌచ్ కి రెట్రో గేమ్ కేస్ అని పేరు పెట్టారు. దీని అయితే సపరేట్ గా కొనుక్కోవాల్సిందే, బాక్స్ లో రాదు. మిగతా స్పెక్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి కాస్త హైప్ ఇవ్వచ్చు కదా. వీడియోకి మీరు హైప్ ఇవ్వడం వల్ల షియోమి వరకు వెళ్తుంది. ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి ఈ సిరీస్ ని ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ లో డ్యూయల్ డిస్ప్లే తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 6.9 ఇంచెస్ OLED డిస్ప్లే, అది కూడా 2K రెజల్యూషన్ తో వస్తుంది. LTPO ప్యానల్ అయితే వాడారు. ఇది వచ్చేసి 12-bit ప్యానల్, అంటే 68 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. స్పెసిఫికేషన్స్ దగ్గర వచ్చేసి 1200 పిక్సెల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, అంటే 1.5K రెజల్యూషన్ వస్తుంది. కాకపోతే వీళ్ళు ఎందుకు 2K అంటున్నారు, ఎందుకు అర్థం కాలేదు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3500 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న డిస్ప్లే వచ్చేసి 2.9 ఇంచెస్ LTPO OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది సేమ్ అండి, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. సేమ్ 3500 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. కొన్ని లీక్స్ ప్రకారంగా డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది, కాకపోతే ఇది HD డిస్ప్లే మాత్రమే. అదే ప్రో విజన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 2.7 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది. మిగతా అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. డిస్ప్లే యొక్క బెజల్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి అండ్ రౌండెడ్ కార్నర్స్ ఉండడం వల్ల చూడడానికి అయితే ఐఫోన్ లాగా కనిపిస్తుంది. ఈ మొబైల్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ యొక్క కెమెరాస్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మూడు కూడా 50 MP ఉంటున్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్ అయితే వాడుతున్నారు. హైపర్ OIS సపోర్ట్ ఉండడం వల్ల వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా ఉంటుందని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మాక్సిమం 8K 30 FPS వరకు HDR లో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 4K 60 FPS లో 10-bit డాల్బీ, HDR10+ 10-bit LOG లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే స్లో మోషన్ విషయానికి వస్తే 4K 120 FPS అలాగే 1080 960 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడితో అయిపోలేదు, HD క్వాలిటీలో కూడా 1920 FPS లో స్లో మోషన్ లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మరీ ఇంత స్లో మోషన్ ఎవరికి యూజ్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఏదో వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు ఇస్తున్నారులేండి. 50 MP అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. దీంట్లో OIS అయితే సపోర్ట్ లేదు. డే అండ్ నైట్ టైమ్ లో మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద సెన్సార్ కాబట్టి. థర్డ్ వచ్చేసి 50 MP పెరిస్కోపిక్ సెన్సార్ అయితే ఇస్తున్నారు.
హైయెస్ట్ 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓఎస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. 10x వరకు పోర్ట్రేట్ మోడ్ లో కాకుండా నార్మల్ మోడ్ లో లాస్ లేకుండా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాస్ కి కూడా లైకా పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. ఈసారి అయితే యాంటీ గ్లేర్ లెన్స్ కోటింగ్ తోటి కెమెరాస్ ని డెవలప్ చేశామని చెప్తున్నారు. ఫోటోస్ తీసేటప్పుడు లైట్ ఎఫెక్ట్ వల్ల కొంచెం క్వాలిటీ అనేది తగ్గి బ్లర్ అయినట్టు కనిపిస్తాయి కదా, అది ఈ పార్ట్నర్షిప్ వల్ల కొంచెం తగ్గుతుంది. ఫ్రంట్ కూడా సేమ్ 50 MP కెమెరా అయితే ఇస్తున్నారు. మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కూడా డిస్ప్లే ఉండడం వల్ల కెమెరాస్ లో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు బ్లాగ్ తీసే వాళ్ళు అనుకోండి, కెమెరాని బ్లాగ్ తీయాలంటే మామూలుగా ఇలా చూస్తాము, కానీ మొబైల్లో బ్యాక్ సైడ్ కూడా డిస్ప్లే ఉండడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి మంచి క్వాలిటీ తోటి బ్లాగ్ అయితే తీసుకోవచ్చు. అప్పుడు బ్లాగ్ తీసే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ మంచిగా బ్లాగ్ తీసుకోవచ్చు. ఇంకొక కెమెరామ్యాన్ కూడా మీకు అవసరం ఉండడు. అండ్ అల్ట్రా వైడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, అది ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా అంటారా, వీడియో కాల్స్ కి నార్మల్ ఫొటోస్ కి అయితే సరిపోతుంది. ప్రో వర్షన్ లో కూడా సేమ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, తేడా ఏం ఉండదు. ప్రాసెసర్ గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాలండి. స్నాప్డ్రాగన్ 808 Gen 5 ప్రాసెసర్ తోటి వరల్డ్ లోనే ఫస్ట్ తీసుకొస్తున్న మొబైల్ ఇదే అండి, అది కూడా చైనాలో. ఇండియాకి మాత్రం మేబీ లాస్ట్ ఇదే అవుతుండొచ్చు. ఎందుకంటే షియోమి బ్రాండ్ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ ని ఫిబ్రవరి మార్చ్ లో అలా తీసుకొస్తారు ఇండియాకి. ఆ పాటికి వేరే బ్రాండ్ లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని తీసుకొచ్చేస్తారు కదా. ఇదే స్నాప్డ్రాగన్ 808 Gen 5 ప్రాసెసర్ తోటి. ఈ ప్రాసెసర్ గురించి చెప్పాను, మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నాను. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 16 మీద రన్ అవుతుంది. 6+6 years అప్డేట్స్ అయితే ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. HyperOS 3 అప్డేట్ వచ్చేసి సేమ్ ఐఫోన్ లాగా మారిపోయింది. అదే మీకు ఐఫోన్ లో ఉన్న క్లాస్ ఫినిషింగ్ కానీ కంట్రోలర్స్ కానీ అన్ని దానిలాగానే ఉంటాయి. గీక్బేస్ స్కోర్ చూసుకున్నట్లయితే సింగిల్ కోర్ లో 3812 స్కోర్ చేయగలిగితే మల్టీ కోర్ లో వచ్చేసి ఆల్మోస్ట్ 12,000 వరకు స్కోర్ అయితే చేయగలిగింది. ఒక అప్డేట్ తర్వాత ఇంత స్కోర్ వచ్చింది, కానీ లాంచింగ్ అప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మాత్రం ఇంకా స్కోర్ తక్కువగానే వచ్చింది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని మొబైల్స్ అప్డేట్స్ వల్ల ఇంప్రూవ్ అవుతాయి, కొన్ని మొబైల్స్ వచ్చేసి డౌన్ గ్రేడ్ కూడా అవుతాయి. అలా డౌన్ గ్రేడ్ అయిన మొబైల్స్ ఏంటో మీకు తెలిస్తే కనుక కమెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను, మన వాళ్ళు కూడా ఎవరైనా తెలుసుకుంటారు. ప్రో వర్షన్ లో కూడా ప్రాసెసర్ అనేది సేమ్ వాడుతున్నారు, తేడా ఏం లేదండి. 2 డిస్ప్లేలు, పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి కెమెరాస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుండాలి కదా. ఈ మొబైల్ వచ్చేసి 7500 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్లాగ్షిప్ సిరీస్ లో మళ్ళీ చెప్తున్నానండి, అది కూడా ఫ్లాగ్షిప్ సిరీస్ లోనే ఇంత పెద్ద బ్యాటరీతో వచ్చే ఫస్ట్ మొబైల్ ఇదే అవుతుంది. ఇటు ఐఫోన్ తో కానివ్వండి, ఇటు సామ్సంగ్ తో కానివ్వండి, కంపేర్ చేస్తే దీంట్లోనే 50% బ్యాటరీ అయితే ఎక్కువగా ఇస్తున్నారు. ఎంత పెద్ద హెవీ యూజర్స్ అయినా సరే ఈజీగా 1 డే అయితే వస్తుంది. అదే మీరు నార్మల్ యూజర్స్ అనుకోండి, నెక్స్ట్ డే కి కూడా ఇంకా బ్యాటరీ అనేది మిగిలిపోతుంది. అదే ప్రో విషయంలో చూసుకున్నట్లయితే 6300 mAh బ్యాటరీ ఇస్తున్నారు, ఎందుకంటే మొబైల్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా. అలాగే ఈ రెండు మొబైల్స్ కూడా 22W వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ వైర్ ఛార్జింగ్ కానీ సపోర్ట్ చేస్తాయి. వైర్లెస్ ఛార్జర్ కూడా అంత ఫాస్ట్ గా వర్క్ చేయడం అయితే నేను ఇప్పటివరకు చూసింది లేదు. కేవలం మొబైల్స్ లోనే చెప్తున్నానండి, ఛార్జింగ్ బ్యాడ్ లో ఇంకా ఎక్కువగానే ఉంటాయి, అది వేరే విషయం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఇస్తున్నారు. స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అది కూడా 3D అల్ట్రాసోనిక్ అయితే వాడారు. మామూలుగా మొబైల్స్ లో 2 మైక్స్ అయితే ఇస్తారు, కానీ ఈ మొబైల్ లో 4 మైక్స్ అయితే ఇస్తున్నారు. NFC సపోర్ట్ చేస్తుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది, Wi-Fi 7 తో రన్ అవుతుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ కూడా ఇస్తున్నారు. UWB టెక్నాలజీతో వస్తుంది, USB Type-C 3.2 టెక్నాలజీతో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్ లాంటివి అయితే చేసుకోవచ్చు. 8mm థిక్నెస్ వస్తుంది, 219 grams వెయిట్ అయితే ఉంటుంది. ప్రో వర్షన్ లో కూడా సేమ్ ఉంటాయండి, కాకపోతే వెయిట్ మాత్రం 192 grams వెయిట్ మాత్రమే ఉంటుంది. ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే 12256GB వేరియంట్ ని 63,000 అయితే పెట్టారు. ప్రో మ్యాక్స్ వచ్చేసి 12256GB వేరియంట్ 75,000 అయితే పెట్టారు. ప్రస్తుతానికి ఈ మొబైల్ చైనాలోనే ఉంది కాబట్టి ఈ ప్రైసెస్ అన్ని కూడా చైనాకి సంబంధించినవి అండి. ఒకవేళ ఈ మొబైల్స్ ఇండియాకి తీసుకొస్తే కనుక 10,000 అన్న ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇండియాలో అంత మంచి మార్కెట్ లేదు కాబట్టి ఇలాంటి మొబైల్స్ అయితే ఇండియాకి తీసుకురావు. ఇందులో బేస్ వేరియంట్ ఉంటుంది, దాన్ని మాత్రం ఇండియాకి తీసుకొస్తారు. మామూలుగా ఒక చిన్న క్యాలిక్యులేషన్ లో షియోమి 17 Pro Max 12512GB వచ్చేసి 75,000 ఉంటే, సేమ్ ఇదే డిజైన్ తో ఉన్న ఐఫోన్ 17 Pro Max వచ్చేసి 1,50,000 అయితే ఉంది. సో మీరే చూడండి ప్రైస్ వేరియేషన్ ఎంత ఉందో. ఈ యొక్క రీజన్ వల్లనే షియోమి వచ్చేసి వరల్డ్ లోనే నెంబర్ 3 ప్లేస్ లో ఉంటుంది. మామూలుగా చెప్తున్నానండి, ఐఫోన్ 17 Pro Max ఎందుకు కొంటున్నావు అంటే కొత్త కలర్ ఆరెంజ్ కలర్ బాగుంది అని చెప్పేసి షోరూమ్ ముందు గంటలు నిలబడి కొంటున్నానని చెప్తున్నారు.
వాళ్ళకి ఇంకా ఏం చెప్తాము. ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ని కనీసం 4 సంవత్సరాలైనా వాడకపోతే అది ఐఫోన్ అయినా కూడా వేస్టే అండి. ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ రాగానే మారుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయని అనుకోవడం తప్ప నిజానికి అందులో కొత్త ఫీచర్స్ వస్తున్నాయా అని వాళ్ళనే అడగాలి. ఇంకా నేనైతే ఒక బ్రాండ్కి సపోర్టివ్గా కాదు కానీ 6 ఇయర్స్ 7 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నప్పుడు ఒకే ఇయర్ వాడే వాళ్ళకి అన్ని అప్డేట్స్ ఎందుకు చూడాలి? మొబైల్ పైన నా ఒపీనియన్ విషయానికి వస్తే స్పెక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఒక్కటే డిసప్పాయింట్ అండి, ఇండియాకి అయితే రావట్లేదు. మీరు ఒక చిన్న పని చేశారనుకోండి, ఈ మొబైల్ తప్పకుండా ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియోని కాస్త హైప్ ఇచ్చారనుకోండి, ఈ వీడియో షియోమి బ్రాండ్ వరకు వెళ్తుంది. అప్పుడు ఇండియాలో కూడా ఈ మొబైల్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇది వాళ్ళకి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా కాస్త హైప్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.